తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కళను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని ఆయన మండిపడ్డారు. 17 మెడికల్ కాలేజీల ద్వారా 5,000 మంది డాక్టర్లు తయారవుతారని, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తారని, అలాంటి వైద్య విద్య పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పేదల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్థి ఉద్యమం నడిపిస్తామని చంద్రబాబును హెచ్చరించారు. వక్రీకరణ రాజకీయాలు, వర్గ రాజకీయాలు దీనిలోకి వెళ్ళిపోయాడు. వెల్ఫేర్ రాజకీయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఉండేవి. విడిపోయిన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్. ఈ 12 మెడికల్ కాలేజెస్లో సీట్లు ఏంటంటే 2,360. కానీ ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనం ఉన్నారు. వైద్యం మీద, విద్య మీద ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టదలుచుకున్నది. ఈ 2 రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ నంబరు ఎక్కువైపోయినప్పటికి కూడా మెడికల్ కాలేజ్ కావాలని 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావటం వల్ల 2,550 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం కలిపితే 4,910 సీట్లు. ఆ 12 కాలేజెస్ని పక్కన పెడదాం. ఈ 17 కాలేజెస్లో ఒక 5 కాలేజెస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. అడ్మిషన్స్ అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా లేకుండా మేనేజ్మెంట్కి కొన్ని సీట్లు ఇచ్చేసి వాళ్ళని అమ్ముకోమని చెప్పాడు. ఇది ఎలా కుదురుతుంది? ప్రభుత్వంలోనే భాగస్వామ్యంగా ఉండాలి ఈ 17 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వచ్చారు. నేను బీజేపీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు వస్తారంటే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పకుండా మళ్ళా మన కూటమి పేరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారికి బుడవేరు వరదలాగా ఇంట్లో నుంచి ఇంకొక వరద వచ్చేసి ఆయన్నే ముంచేసే ప్రమాదం, నువ్వు ఇతన్ని ముఖ్యమంత్రిని చేయకపోతే చాలా ఇబ్బంది పడతావని ఇంట్లో నుంచే ఒక వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి లోకేష్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అని చెప్తున్నాను. వీళ్ళు ఏం మాట్లాడారంటే, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కన్వీనర్ కోటలోకి కాకుండా మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది అని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా పాపం పొరపాటున నమ్మారు. అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే, 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు, మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు? పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు? 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో, ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈజ్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు ₹1,00,00,000 చెక్కును విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ వచ్చిన రామరాజును మంత్రి నిమ్మల రామనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి రామనాయుడు మాట్లాడుతూ, వసుధ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామరాజు సేవలను కొనియాడారు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి నివేదా థామస్ దర్శించుకున్నారు. 35 చిన్న కథ కాదు చిత్ర బృందంతో కలిసి తిరుమల వెళ్లిన ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రానా దగ్గుపాటి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించారు. నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం సో చాలా స్పెషల్ అండ్ 35 టీమ్తో రావడం ఇంకా స్పెషల్. ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను. అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. కొండ దిగువన చేసాం తిరుపతి, ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం, తిరుపతిలో కదా. సో ఇక్కడ మొదలు పెట్టడం, వెంకట స్వామి ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు. సినిమా ఇంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామివారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఆయన మమ్మల్ని ముందు నడిపించారు. వన్స్ అగైన్ 35 చిన్న కథ కాదు టీం. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్, వేద పండితులు, పూజారులు ఆయన్ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, శ్యామ్ సుందర్ గౌడ్, కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, పూరూరవరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగిస్తున్న ప్రత్యేక బృందం, పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామనాయుడు. కూటమి నేతల తీరుపై మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ఫైర్. నిధులు మంజూరు చేయాలంటే టీడీపీలో చేరాలని నిబంధన పెట్టడం సరికాదని హితవు. వాహనాల కారణంగానే కాలుష్యం పెరిగిపోతుందన్న పర్యావరణవేత్తలు. ఎలక్ట్రికల్ వాహనాలే వినియోగించాలంటూ సూచన. వరద బాధితులకు ₹1 విరాళం చెక్కు ఇచ్చిన వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజుకు మంత్రి నిమ్మల సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.